హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మనకి గుజరాత్ టైటన్స్కి రాజస్థాన్ రాయల్స్కి మ్యాచ్ జరిగిందండి. దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. జీటీ వర్సెస్ ఆర్ఆర్ అండి. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండి. నిన్న 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అంటే ఏంటో రఫ్ ఆడిచ్చిందండి. దీన్ని బట్టి అర్థమైపోతుందంటే మన అప్కమింగ్ ఇండియన్ క్రికెట్ టీం వేరే లెవెల్ ఉందని. వేరే లెవెల్ మ్యాచ్ ఆడిందండి. ఆయన కొట్టే ప్రతి 6 చూస్తుంటే అరే వీడు 14 ఏళ్ళోడేనా అన్నట్టు అనిపించిందండి. అంత ఘోరంగా నేను మ్యాచ్ అనేది ఆడడం జరిగిందండి. ఈయననే కొంచెం ముందే ఇంట్రడ్యూస్ చేస్తుంటే, అంటే టీంలో తీసుకున్నారనుకోండి, కొంచెం ముందు మ్యాచెస్ నుంచే తీసుకొస్తే ఏ లెవెల్గా ఇంపాక్ట్ అనేది జరిగిందో రాజస్థాన్ రాయల్స్ మీకు తెలిసిందే. అస్సలు మ్యాచ్ అంటే నిన్న మ్యాచ్ అండి. రీసెంట్గా రాజస్థాన్ రాయల్స్ దీనికన్నా తక్కువ టార్గెట్ ఉన్నా కానీ ఫైనల్కి వచ్చి ఓడిపోయింది. కొన్ని కాంట్రవర్సీలు కూడా ఫేస్ చేసింది. ఏమని అమ్ముడు పోయింది రాజస్థాన్ రాయల్స్ అని చెప్పి నిన్న అందరికీ నోట్లో ఎలిపెట్టేటట్టు చేసినారండి. అట్లా ఆడినారు. ప్లస్ ఫాస్టెస్ట్ యంగెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన జాబితాలో నిలబడ్డాడు. ప్లస్ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ, ఫస్ట్ గేర్ 30% సంథింగ్ కొట్టాడు. సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టింది మన ఐపీఎల్లో మన వైభవ్ సూర్యవంశీ అండి. చాలా వేరే లెవెల్ ఆడిందండి మ్యాచ్ని. రాజస్థాన్ని ఆయన ఆ 101 రన్స్కి అవుట్ అవడం కూడా బై మిస్టేక్గా చూసుకోకుండా అవుట్ అయిపోయింది. కానీ ఒకవేళ ఆడుంటే మ్యాచ్తో మ్యాచ్ అభిషేక్ శర్మ స్కోర్ కూడా దాటేవాడు అనమాట. అంత ఫామ్. ఫస్ట్ నేను చూసినప్పుడు 7 balls 9 runs అట్లా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఒక 6 కొట్టిండు. దాని తర్వాత చుక్కలు చూసండి. సిరాజ్కే అంత ఫాస్ట్ బాలర్, సిరాజ్ బౌలింగ్లోనే 4 6 కొట్టిండు. అది కూడా ఇండియన్ అవుట్ ఆఫ్ సిరాజ్ అంత ఫాస్ట్ బౌలింగ్ చూసి భయపడతారు. అంతెందుకు మన ఇండియన్ టీం మెంబర్స్ ఐపీఎల్ ఎవరు సిరాజ్ గారు బౌలింగ్ చూసి భయపడతారంటే ఆలోచించండి. అంత తోప్ బౌలర్ని, ఫాస్ట్ బౌలర్ని రఫ్ ఆడించింది నా రన్స్తో. ఇషాంత్ శర్మ ఇట్లా చాలామంది బౌలర్స్ రఫ్ ఆడించి పడేసిండు. 14 ఏళ్ళ కూడా ఏ పక్కన చూసినా 14 ఏళ్ళలాగా అనిపిస్తారు. అట్లా ఆడిండు. ఒక మెచ్యూరిటీ క్రికెటర్ ఎట్లా ఆడుతుందో అట్లా ప్రతి ఒక్క బాల్ని జడ్జ్ చేసుకుని గూగులీ వస్తే దానికి సమానంగా వేయడాలు, ఫాస్ట్ బౌలింగ్ వస్తే దానికి సమానంగా కొట్టడాలు, షార్ట్ బాల్ వస్తే దానికి సమానంగా కొట్టాలి. అట్లా ప్రతి ఒక్కటి 14 ఏళ్ళ కుర్రాడికి అంత మెచ్యూరిటీ ఉందంటే అదే అంటానంటే ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగే కాదు, ఇండియన్ పాసిబుల్ లీగ్. వేరే లెవెల్ ఆడిందని నా వైభవ్ సూర్యవంశీ. ఎంత చెప్పుకున్నా తక్కువే. నిన్న రాజస్థాన్ అంత తక్కువ ఓవర్లో స్కోర్ని డిఫెండ్ చేసి స్కోర్ని చేసి చేసి విన్ అయిందంటే అది వైభవ్ సూర్యవంశీ వల్లనే. ఒకవేళ వైభవ్ సూర్యవంశీ నిన్న లేకపోయి ఉంటే మ్యాచ్ టు మ్యాచ్ ఓడిపోయేది. సంజు శాంసన్ లేడు, పరాగ్ కూడా పర్లేదు, బాగానే కొట్టిండు. జైస్వాల్ కూడా చాలా బాగా ఆడిండు నిన్న కూడా మ్యాచ్. నేను స్కోర్స్ పరంగా చూసుకున్నామని ఫస్ట్ గుజరాత్ టైటన్స్ ఆడిందండి. సాయి సుదర్శన్ 30 balls 39 runs అండి. 4 fours 1 6 130 స్ట్రైక్ రేట్ అండి. సుమన్ గిల్ 50 balls 84 runs 5 fours 4 sixes 168.0 strike rate. జాస్ బట్లర్ 26 balls 50 runs 3 fours 4 sixes 192.31 strike rate. వాషింగ్టన్ సుందర్ 8 balls 13 runs 0 fours 1 6 162.00 strike rate. రాహుల్ తివాతియా 4 balls 9 runs అండి. 0 fours 1 6 225.00 strike rate. షారుఖ్ ఖాన్ 2 balls 5 runs 1 4 0 6 250 strike rate. బౌలర్ చూసుకున్న జోఫ్రా ఆర్చర్ 4 overs 49 runs ఇచ్చిండు, 1 wicket తీసుకున్నాడు, 12.20 ఎకనామీ అండి. తిక్షానా 4 overs 35 runs ఇచ్చిండు, 2 wickets తీసుకున్నాడు, 8.80 ఎకనామీ. యుజ్వీర్ సింగ్ 3 overs 38 runs ఇచ్చిండు, 0 wicket 12.70 ఎకనామీ. సందీప్ శర్మ 4 overs 33 runs ఇచ్చిండు, 1 wicket 8.20 ఎకనామీ. రియాన్ పరాగ్ 1 over వేసిండు, 14 runs ఇచ్చిండు, 14.00 ఎకనామీ. హసరంగా 4 overs 39 runs ఇచ్చిండు, 9.80 ఎకనామీ. పార్ట్నర్షిప్ చూసుకుంటే సాయి సుదర్శన్ సుమన్ గిల్ మధ్య 62 balls 93 ఉన్నాయండి. బట్లర్ సుమన్ గిల్ మధ్య 38 balls 74 ఉన్నాయండి. బట్లర్ వాషింగ్టన్ సుందర్ మధ్యలో 12 balls 26 runs. బట్లర్ రాహుల్ తివారీ మధ్యలో 4 balls 9 runs. బట్లర్ షారుఖ్ ఖాన్ మధ్యలో 4 balls 7 runs. ఇక రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే యశస్వి జైస్వాల్ 40 balls 70 runs కొట్టిండు, 9 fours 2 sixes 175.00 strike rate. వైభవ్ సూర్యవంశీ 38 balls 101 కొట్టిండు, 7 fours అండి. 7 fours 11 sixes. హైయెస్ట్ 6 అనుకోండి ఒక మ్యాచ్లో ఒక్క ప్లేయర్ కొట్టడము, ఇదే హైయెస్ట్ 6 11 sixes 7 fours 265.79 స్ట్రైక్ రేట్. నితీష్ రాణా వచ్చేసి 2 balls 4 runs 1 4 0 sixes 200 స్ట్రైక్ రేట్.
రియాన్ పరాగ్ 15 balls 32 runs, 2 fours, 2 sixes, 213.33 strike rate. బౌలింగ్ లైనప్ చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్ 2 overs 24 runs ఇచ్చిండు, 0 wickets, 12 runs ఎకనామీ. ఇషాంత్ శర్మ 2 overs 36 runs ఇచ్చిండు, 8.00 ఎకనామీ, 0 wickets. వాషింగ్టన్ సుందర్ 1.5 ఓవర్లో 34 runs ఇచ్చిండు, 0 wicket, 18.50 ఎకనామీ. ప్రసిద్ధ్ కృష్ణ 4 overs 47 runs ఇచ్చిండు, 1 wicket, 11.80 ఎకనామీ. రషీద్ ఖాన్ 4 overs 24 runs ఇచ్చిండు, 1 wicket, 6.0 ఎకనామీ. కరీం జనాద్ 1 over 1 over 30 runs ఇచ్చిందండి, ఇంకొక 6 అయితే 36 runs అయిపోద్ది, 30 strike rate, అదే ఎకనామీ. సాయి కిషోర్, రవి శ్రీనివాసన్, సాయి కిషోర్ 1 over 16 runs ఇచ్చిండు, 16.00 ఎకనామీ. ఇక పార్ట్నర్షిప్ చూసుకుంటే జైస్వాల్కి వైభవ్ సూర్యవంశీ మధ్యలో 71 balls 166 ఫస్ట్ పార్ట్నర్షిప్ చాలా వేరే లెవెల్ ఎక్సలెంట్ ఉందండి. జైస్వాల్ నిషాన్ 4 balls 5 runs, జైస్వాల్ రియాన్ పరాగ్ 20 balls 41 runs. ఓవరాల్గా వీళ్ళు 15.5 ఓవర్స్కి మ్యాచ్ కంప్లీట్ చేసి రన్ రేట్ అనేది చాలా పెంచుకున్నారు. మేబీ తర్వాత ఫర్దర్ మ్యాచెస్ అన్ని గెలిస్తే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయేమో లాస్ట్ అండ్ లాస్ట్ ఫైనల్స్కి వెళ్ళడానికి. ఒకవేళ వైభవ్ సూర్యవంశీని ముందే ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకా స్కోర్స్ అనేవి బాగా ఉండేయేమో మనం చెప్పలేమండి. ప్రస్తుతానికి అయితే కొట్టినంత వరకు ఉన్నంత మాత్రాన బాగానే కొట్టిండు. ఫస్ట్ మ్యాచ్లో కూడా 36 runs కొట్టిండు, చాలా కొంచెం ఫీల్ అయిపోయిండు, ఏడ్చిండు కూడా. అప్పుడు చాలామంది ట్రోల్ చేస్తున్నారు దీన్ని యాక్టింగ్ ఓవర్ యాక్షన్ అని చెప్పి. ఇప్పుడు వాళ్ళందరికీ నోటి మీద ఏళ్ళు పెట్టుకునేలాగా చేసిండు. అట్లా ఇతగా బాధలు బాధిండి నిన్న మ్యాచ్ని. ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే అండి. ఈ 2025లో ప్రతి ఒక్కటి అట్లాగే జరుగుతుంది. ప్లస్ ఇండియన్ కొత్తగా రాబోయే ఇండియన్ క్రికెట్ని ఎవ్వరు జడ్జ్ చేయరు, అంత మంచి ప్లేయర్స్ వస్తున్నారు. దాంట్లో వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ టు మ్యాచ్ ఇలాగే నెక్స్ట్ సీజన్ కూడా ఇలాగే ఆడితే పక్కా చెప్తున్నా నెక్స్ట్ ఇయర్లోనే T20 మ్యాచ్లో ఆయనని డిక్లేర్ చేస్తారు ప్లేయర్గా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అభిషేక్ శర్మ కాబట్టి, సిరాజ్ కానీ, వాళ్ళు అరుణ్ చక్రవర్తి కానీ, అట్లా 1 year 2 year 1 season 2 season పవర్ ఏంటో చూపించి అన్క్యాప్ ఇండియన్ ప్లేయర్స్ ఇచ్చి క్యాప్ ప్లేయర్స్ వరకు ఇండియన్ ప్లేయర్స్ వరకు వచ్చినారు. మ్యాక్సిమం ఇదే రకంగా సూర్యవంశీ ఇప్పుడు కూడా ఆడితే సేమ్ టు సేమ్ అదే రిపీట్ అవుతుంది. మన ఇండియన్ నెక్స్ట్ జనరేషన్ కూడా వేరే లెవెల్ ఉంది. ఇప్పుడు రోహిత్, విరాట్, జడేజా వీళ్ళందరూ రిటైర్ అయిపోతే, అది మన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఇలా టైం పడుతుంది అనుకోండి. ఈ ముగ్గురు రిటైర్మెంట్ అయిపోతే నెక్స్ట్ వచ్చే వాళ్ళు మామూలుగా లేదంటే రఫ్ ఆడిచ్చేస్తారు ఇక మ్యాచ్ని. క్రికెట్ అంటే ఏంటో చూపిస్తారు, అంత బాగా ఆడుతున్నారు. ప్రతి ఒక్కరు చూద్దాం ఫర్దర్గా చాలా మ్యాచెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క మ్యాచ్ రివ్యూ అనేది ఇస్తాను. ఇవన్నీ మీకు రావాలంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రతి ఒక్క వీడియో చూసి ఎంజాయ్ చేయొచ్చండి మీరు. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.